మూవీ అయితే అక్కడక్కడ కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుంది. గైస్ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డీజల్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదండి. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్ మన హీరో వాసు వాళ్ళ పేరెంట్స్ ఏమో తన చిన్నప్పుడే చనిపోతారండి. సో అలా చనిపోవడం వల్ల తనని క్రూడ్ ఆయిల్ స్మగ్లర్ అయినటువంటి మనోహర్ అనే వ్యక్తి అయితే పెంచుకుంటాడు. అయితే ఈ మనోహర్ అనే వ్యక్తి యొక్క క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని బాలమురుగన్ అనే వ్యక్తి అయితే దోచుకోవాలనుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ ఈ బాలమురుగన్ నుంచి ఈ మనోహర్ అనే వ్యక్తి యొక్క క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని మన హీరో వాసు ఎలా కాపాడతాడు ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో కాన్సెప్ట్ అయితే బాగానే ఉందండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో లవ్ స్టోరీనే గానీ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ సీన్సే గానీ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ వీటన్నింటిని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారనమాట. ఇంకా ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాం అనుకుంటే చూసేయొచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది అన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలోని కాన్సెప్ట్ అయితే బాగానే ఉన్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు ఏం బాగాలేదండి. స్క్రీన్ ప్లే స్టోరీ నరేషన్ లో కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే అక్కడక్కడ కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. అండ్ ఇందులో ఉన్న సాంగ్స్ అన్నింటిలో ఒక్క సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ పెద్దగా బాగాలేవన్నమాట. అండ్ బీజిఎం కూడా ఈ స్టోరీకి అస్సలు యాప్ట్ అవ్వలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్ ఈ డీజల్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5 కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసేసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.